నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని పరిసరాల పరిశుభ్రతను జీవనశైలిగా మార్చుకోవాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం టి వెంకటాపురంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన ఆమె స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ లక్ష్య సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పిలుపునిచ్చారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన టి వెంకటాపురంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. కూటమి నాయకులు ఎమ్మెల్యే యనమల దివ్యకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో సోలార్ ప్యానెల్స్ ను పరిశీలించి ఆమె నియోజకవర్గంలో అమలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అదేం చేస్తుందంటే మనం ప్రొడ్యూస్ చేసిన కరెంట్ అంతా కూడా దిద్దుకు వెళ్ళిపోతుంది. అవును, మనమేం వాడాం. అవును, మనం ఏపీఎస్సీబీ కరెంట్ ఏది అదే వాడతాం. సో మనకేంటంటే మనం ఎంత ప్రొడ్యూస్ చేసామో మనం ఎంత వాడుకున్నాము, మనం ప్రొడ్యూస్ ఎక్కువ పోయినాం వాడుకునేదే కన్నా. దీనివల్ల నాకు తెలిసి ఒక 340 యూనిట్ ప్రతి నెల వస్తాయి. వీళ్ళు ఒక 200 వరకు వాడతారు. మిగతా 3 నెలలకు ఒకసారి ఎవరైనా తీసుకొని మన అకౌంట్ దగ్గర బాగా పనిచేస్తుంది. ఓకే, మరి బాత్రూంలో గీజర్లో కొంచెం ముసురుగా ఉన్నప్పుడు గీజర్లో కొంచెం లేట్ అవుతాయేమో. లేదు 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 మేడం, అంటే మామూలు కరెంట్ ఎలాగో ఉంటుంది, మనం వాడి అది నేను అందులో ఎక్కడం మూలాన పంపించి డిడక్ట్ అవుతుంది. ఇదంతా గిడికి వెళ్ళిపోతుంది. మనం వాడమండి అంతా గిడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఓకే, మనం వచ్చే ఏసీ కరెంట్కి డిడక్ట్ అవుతుంది. అంతే. సో మనకు ప్రాబ్లం అయితే మనం దీనికి ఇన్వర్టర్ పెట్టుకుంటాం. మనం ఇన్వర్టర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే కరెంట్ పోయినప్పుడు ఆ ఇన్వర్టర్ పనిచేస్తుంది. సో మనకి ఇన్వర్టర్ కూడా 1 డే కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇన్వర్టర్ మీద ఏం పనిచేస్తుంది సోలార్ పరంగా? అంటే మనం ఇన్వర్టర్ పెట్టుకుంటే ఒక ఫ్యాన్ ఒక లైట్ కదా ఏసీ మీద. ఇది మీద మొత్తం ఇన్వర్టర్ మీద ఇది లేకపోతే అదే ఓకే. ఇంట్లో ఫ్యాన్ లైట్లు డే అంతా సరిపోతుంది. ఏసీ ఒకటి పనిచేయదు కానీ అంటే ఒకే బ్యాటరీ పెడతాను. ఎక్కువ బ్యాటరీ పెట్టుకుంటే ఏసీ పడుతుంది. కొన్ని ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా పెట్టుకున్నారు. అసలు అయితే ఇంతకుముందు ఎంత వచ్చింది? చాలా మంచిగా అనుకుంటున్నాను. మీరు ఎంత పెట్టుకున్నారు? అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్, ఎంపీడీఓ రవి వర్మ, మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి స్థానిక నేతలతో కలిసి ఆమె స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పంచాయతీ స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కలగా శ్రీను, బందం బుజ్జి, కాతా గోవిందు, పప్పు నవీన్, కాసాపు తాతారావు, గింజాల రాజులు, ఈసరపు గణపతి, దాసర్ల సత్యనారాయణ, పప్పు వీరబాబు, గజ్జి రాంబాబు, బందం రాజయ్య, చామంతి, సత్యబాబు, కొల్లు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎందుకు పెట్టారు? ఊళ్ళో ఎక్కడ కూడా చెత్త అన్నది కనపడకూడదు. ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా ఫ్రెష్ ఇల్లు తీసుకుంది. అన్ని గ్రామాల్లో కూడా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం సహకరిస్తేనే గవర్నమెంట్ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అంచేది మీరు ఏంటంటే ఎక్కడ కూడా చెత్త పైన పడకూడదు. పొడి చెత్త అంతా దీనికి ఇవ్వండి, తడి చెత్త ఉన్నప్పుడు మన పంచాయతీ బండి వస్తుంది, దానికి ఇవ్వండి. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఊరంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. సరేనమ్మా, మీకు చాలా ఉపయోగంగా అనిపించింది కదా? ఓకే, వెరీ గుడ్. దాన్ని ఎంకరేజ్ చేయండి. తడిచేటంటే ఏం లేదు, బూజు బట్టి తడిచేస్తుంది లెక్క. మీరు పెట్టుకున్నారు బట్ ఆదాయితే అవుతుంది కదా. ఇంకో అడ్వాంటేజ్ కూడా మనకి గవర్నమెంట్ కూడా ఎంత అంటే సోలార్ పెట్టుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కే మనకి బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. అది బ్యాంక్ లోన్ ఈజీగా ఇస్తున్నారండి. అంటే 30-40 రోడ్డుకి అది కూడా చాలా మంచిది. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.